సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. Today is my last 13 batch Anwar sir class actually ga. Sir చెప్పిన ప్రతి ఒక్క సెషన్ ఇట్ ఈస్ లైక్ కంప్లీట్ ఒక 10-15 బుక్స్ని ఒక్క క్లాస్లో చెప్పినట్టు అనిపించిందండి. ఈ క్లాసెస్ కంప్లీట్గా చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. నేను చాలా మంది క్లాసెస్ విన్నాను, కానీ అన్వర్ సార్ చెప్పిన క్లాస్ ఎలా ఉందంటే అది డైరెక్ట్ ఇన్స్టాల్ అయిపోయి మన ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ప్లస్ అన్వర్ సార్ చెప్పిన కొన్ని ఎమోషనల్ థింగ్స్ మన రిలేషన్స్ గురించి కానీ యాక్చువల్ మన పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి కానీ చెప్పింది మాత్రం నేను ఎక్కడ వినలేదండి. అది మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ప్లస్ సార్ చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ కనుక అది ఒక రోజు మనం ఆలోచిస్తే చాలు, మనం ఆ ప్లేస్కి రీచ్ అవుతాం అని సార్ చెప్పడం జరిగింది. అది చాలా బాగుంది. ప్లస్ ఇది ఎక్స్పీరియన్స్ అయితే నేను మాటల్లో వర్ణించలేనండి. ప్రతి ఒక్కరూ దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. అన్వర్ సార్ క్లాస్ అనేది ఎక్స్పీరియన్స్ చేయాలి. బికాస్ సార్ ఎలా అనిపించారంటే మాకు ఓన్ బ్రదర్ లాగా అనిపించారు, ఓన్ పెద్దవాళ్ళకు ఓన్ కొడుకు లాగా అనిపించాడు. ఆ ప్రతి ఒక్కరికి ఒక బెస్ట్ గైడ్ లాగా అనిపించారు. ఎంతో హై పవర్ వైబ్రేషన్ కనెక్టివిటీ సార్ క్లాసెస్ చూసాక అనిపించిందండి. ప్లస్ నా లైఫ్లో జరిగిన అద్భుతం ఏంటంటే సార్ క్లాస్ వచ్చాక నాకు బోనస్, నా కంపెనీ తరపున నాకు బోనస్ అరౌండ్ 3rd క్లాస్లో 4th క్లాస్లో అనుకుంటా 8 lakhs బోనస్ ఇచ్చారు. ప్లస్ నాకు రావాల్సిన 1.5 బ్లాక్డ్ మనీ అది వస్తుందో రాదో అని అనుకున్నాను. ఆల్రెడీ 5th క్లాస్లో సార్ 5th క్లాస్లో నేను నా అకౌంట్ బ్యాలెన్స్ చూసుకుంటే 1 lakhs పెరిగాయి. అది మాత్రం నేను మిరాకిల్గా భావిస్తాను. అది క్లాస్లో కూడా షేర్ చేసుకున్నాను. అది రెండు చాలా అద్భుతంగా అనిపించాయండి. మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీకు చాలా డబ్బు రావాలి, దాని ద్వారా మాకు చెప్పినందుకు మాకు డబ్బు రావాలి. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ గ్రూప్. అండ్ సార్ వాళ్ళ గురువు గారికి కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అన్వర్ గారు. సో ప్రీవియస్ వీడియోలో ప్రతి పర్సన్ కి సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుంది. అవును. సో దాన్ని ఎలా మేనిఫెస్టేషన్ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది మీరు. మనం కూడా ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనంగా మారినటువంటి, అది కూడా ఒక పాజిటివ్ వైబ్స్తో కూడుకున్నటువంటి, తెలుగులో స్టార్ట్ అయ్యి 28 దేశాలు సార్, ఇంకొక 2 countries ఉన్నాయి. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండి, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోని చెప్పబోయేది ఏంటంటే, చాలామంది ఈరోజు అంటే ఎలా ఉన్నారంటే వచ్చిన డబ్బంతా అప్పులకు అడ్డంగా అయిపోతున్నారండి. చాలామంది నన్ను అడిగారు కామెంట్ బాక్స్లో, సార్ అప్పుల గురించి ఏంటి, అప్పుల నుంచి ఎలా బయటికి రావాలి. ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియో చేసాం, బట్ ఇది నెక్స్ట్ లెవెల్ అండి. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం ద్వారా నేను ఎలా ఒక 30 లక్షల అప్పుల నుంచి ఎలా బయటపడ్డాను, ఆ టెక్నిక్స్ ఏంటి సో చూద్దాం. క్రెడిట్ కార్డ్ అప్పుల నుంచి నేను ఎలా బయటపడ్డాను. సో ఎందుకంటే నాకు వచ్చిన డబ్బుల్లో ఆల్మోస్ట్ క్రెడిట్ కార్డ్కి అడ్డంగా అయిపోయిందండి. కట్టడం, ఇక్కడ అప్పు తీసుకోవడం, మళ్ళీ ఇంకో అప్పు కట్టడం. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ఇంకా ఆప్షన్ లేక రోజుకి 5 రూపాయలు ఇంట్రెస్ట్ కూడా తీసుకున్నా. తప్పదు, ఏం చేస్తాం, ఈఎంఐలు కట్టాలి. సో ఇన్ టైంలో కట్టకపోతే మళ్ళీ చెక్స్ ఇవి అవుతాయి, బౌన్స్ అవుతాయి అని చెప్పేసి అలా నేను ఇవన్నీ కూడా ఈరోజు నా వీడియో వింటున్నంతా కూడా చూడండి, నా ప్రాక్టికల్ నాలెడ్జ్ నేను మీకు ఇస్తున్నాను. నేను ఎలాగా ఇల్లు కొనుక్కున్నాను, నేను ఎలా అప్పుల నుంచి బయటకు వచ్చాను, అప్పుల నుంచి ఆస్తులు ఎలా సంపాదించాను అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో ఏంటంటే హౌ టు ఓవర్కమ్ డెట్స్. సో అప్పుల నుంచి ఎలా బయటికి రావాలి. ఈరోజు అంతా కూడా ఏం మోస్తున్నారంటే, కొంతమంది ఎలా ఉంటారంటే పాపం వాళ్ళు అంటే వేరే వాళ్ళని పోషించడానికి పుట్టానేమో అన్న ఫీలింగ్లోకి వచ్చేస్తున్నారు చాలామంది. అప్పు అసలు జన్మ క్లియర్ అవుతుందా, ఎలా క్లియర్ అవుతుంది, ఎందుకంటే రేపో ఎల్లుండో అంటే ఇప్పుడు చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతారు, సార్ 3 రోజుల్లో కట్టాలి సార్, ఎలా సార్, ఎలా అని అంటే సింపుల్ టిప్స్ చెప్తానండి. సో ఎలా మనం డట్స్ నుంచి బయటికి రావాలి. ఫస్ట్ పాయింట్, చాలామంది నాకు అప్పు ఉందో సార్, 30 లక్షల అప్పు ఉంది సార్, 5 లక్షల అప్పు ఉందని గుండె బాధేసుకుంటాం. కానీ ఇక్కడ ఒక గ్రేట్ పర్సనాలిటీ గురించి చెప్తానండి. కేఫ్ కాఫీ డే వాళ్ళ వైఫ్ మాలవిక హెగ్డే, ఆవిడ అందరూ జాగ్రత్తగా ఉండండి, ఈవిడ ఒక ఇన్స్పిరేషన్గా మీరు తీసుకోవచ్చు. అంటే చాలామంది సార్ నాకు 5 లక్షల అప్పు ఉంది, టెన్షన్ వచ్చేస్తుంది, నిద్ర పట్టడం లేదు, హార్ట్ బీట్ పెరిగిపోతుంది, గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది ఇలా అంటారు. కానీ ఈవిడ 7,000 కోట్లు అప్పు తీర్చారండి. 7,000 కోట్లు ఒక లేడీ. సో అంటే మీ అందరూ జాగ్రత్తగా ఉండండి, 7,000 కోట్లు ఆవిడ అప్పు తీర్చారు. కేఫ్ కాఫీ డే ఓనర్ వైఫ్ ఆవిడ మాలవిక హెగ్డే. ఆవిడ గురించి ఒకసారి కొట్టండి. అంటే ఆవిడ ఏం చెప్తారంటే, టఫ్ టైమ్స్ వచ్చినప్పుడు మీరు ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయండి, ఎక్కువ పీపుల్తో వర్క్ చేయండి, మీరు ఒక్కడే సోలోగా కష్టపడడం కాదు. సో కొంత టీం తయారు చేసుకుని వాళ్ళకి ఒకటే చెప్పండి, మనం ఒక 1 year కమిట్మెంట్ పెట్టుకుని వర్క్ చేద్దాం.
అని ఎక్కువ వర్క్ చేస్తామని చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈజీగా మీరు అప్పుల నుంచి బయటికి రావచ్చు అని చెప్పాను. ఇలాగా నా దగ్గరికి వచ్చి చాలామంది అప్పుల నుంచి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నా దగ్గర చాలా బ్యాచెస్ అయ్యాయి. ఇప్పుడు రీసెంట్గా ఒక 13th బ్యాచ్ అండి, మొన్నే 13th బ్యాచ్ అయింది, మీకు తెలుసు. సో అశోక్ ఫ్రమ్ వైజాగ్, అక్కడ చూడండి సార్ నా జాబ్ కన్ఫర్మేషన్ లెటర్ నిన్న తీసుకున్నాను, మరియు నా శాలరీ కూడా పెరిగింది. ఇది 3 నుంచి 4 నెలల టైం పడుతుంది అనుకున్నాను, కానీ వెంటనే జరిగింది. LICలో జాబ్ వచ్చిందా? సో విత్ అపాయింట్మెంట్ లెటర్తో సహా ప్రూఫ్తో సహా పెడుతున్నాను. 13th బ్యాచ్ అండి. అవును, జస్ట్ ఇంకా మీరు అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత ఐవి రెడ్డి గారు అని చెప్పేసి నా దగ్గర ఉన్నారండి. చాలా దగ్గర ఒక 60-70 లక్షలు సంపాదించుకున్నారు. నా దగ్గరికి వచ్చిన తర్వాత ప్రూఫ్తో సహా పెడుతున్నాను. కారు కూడా కొనుక్కున్నారు. టుడే ఐ పర్చేజ్ దిస్ కార్ షార్ట్ పీరియడ్ టైంలో ఈరోజు అతను కారు కూడా కొనుక్కున్నారండి. సో చూడండి, అంటే ఏజ్ ఈజ్ అ జస్ట్ నెంబర్. నా దగ్గరికి వచ్చి చాలా మంది అంటే తక్కువ టైంలో మిరాకిల్స్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ చూడండి 3 నుంచి 4 నెలలు పడుతుంది అనుకో, 3 నుంచి 4 నెలలు కేవలం 3 రోజులు అయిపోయిందండి మన దగ్గరికి వచ్చిన తర్వాత. అంత ఫాస్ట్గా టెక్నిక్ చెప్తాను సార్ నేను నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఇది. సో చాలా మంది సార్ ఎలా జరుగుతుందో తెలియట్లే కానీ జరిగిపోతుంది అని చాలా ఆశ్చర్యం ఫీల్ అవుతున్నారు. అయితే ఇంకొక స్టోరీ చెప్తాను నేను. సో అమితాబ్ బచ్చన్ గారు మన అందరికీ ఒక గ్రేట్ పర్సనాలిటీ, హిందీలో ఒక ఐకాన్. సో ఈవెన్ అతను కూడా 1990లో ఒక కంపెనీ పెట్టారు, ABCL కంపెనీ అని చెప్పేసి. అంటే ఈవెన్ అతను కూడా అప్పుల్లోకి వెళ్ళారు. కానీ ధీరుభాయ్ అంబానీ గారు హెల్ప్ చేస్తానన్నా కూడా నో వద్దు, థ్యాంక్ యూ సో మచ్ మీరు హెల్ప్ చేస్తున్నందుకు. కానీ అతను అంటే దాన్ని అంబానీ గారు కూడా హెల్ప్ చేస్తానన్నా కూడా రిజెక్ట్ చేసి తను అంటే ఆ టైంలో చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకొని బౌన్స్ బ్యాక్ అంటారు, గుర్తుపెట్టుకుని అందరూ కూడా బౌన్స్ బ్యాక్. ఇది నేను క్లాసెస్లో ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలని నేను చెప్తాను విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. సో అయితే అంటే వీళ్ళందరూ ఏంటి బ్యాంక్రప్ట్కి వెళ్ళిపోయారు. అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళే. అప్పుడు మనందరం ఏమనుకోవాలంటే అంత గొప్పలే కొన్ని కోట్ల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. మన అప్పు ఎంత ఫస్ట్ ఎప్పుడు కూడా మీ అప్పుని చాలా చిన్నగా చూడాలండి. ఎప్పుడైతే అప్పుని పెద్దగా చూస్తామో మన మైండ్ దాన్ని సాధించలేదు. ఇక్కడ అచీవ్మెంట్ ఏంటంటే మైండ్ పవర్ టెక్నిక్ ఏంటంటే దేన్నైతే పెద్దగా చూస్తామో దాన్ని మన మైండ్ అచీవ్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 10 అంతస్తుల బిల్డింగ్ నుంచి దూకమని అనుకోండి, దూకుతారా? దూకరా. అదే 3 మెట్ల నుంచి దూకమని టక్కన దూకేస్తారు, ఆలోచన కూడా దూకుతారు మీరు. అంటే మరి 10 అంతస్తుల పైకి నుంచి దూకాలన్నప్పుడు పారాషూట్ వేసుకుని దూకొచ్చు కదా అన్న ఆప్షన్ ఎందుకు రాలేదు మనకి, థాట్ ఎందుకు రాలేదు అని అంటే. సో ఏదైనా కూడా అండి థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఓకే ఇప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్తాను ఎలా ఫాస్ట్గా అప్పుల నుంచి బయటికి రావాలి. ఫస్ట్ పాయింట్ ఇంక్రీజింగ్ ఇన్కమ్ పెంచుకోవాలి. దీనికి చాలామంది ఏం చేస్తుంటారంటే ఇప్పుడు మీరు చాలా ఫారెన్ కంట్రీస్లో మీరు చూడండి, మన క్లయింట్ కూడా ఒక అమ్మాయి భార్గవి అని ఒక అమ్మాయి ఉంది లండన్ నుంచి. సో అమ్మాయి వీడియో కూడా పెడతానండి. అమ్మాయి అక్కడికి వెళ్ళి నాకు చాలా ఆశ్చర్యం అండి, 13th బ్యాచ్లో జాయిన్ అయింది అమ్మాయి. అమ్మాయి అక్కడికి వెళ్ళి MBA చేస్తుందండి. చేస్తూ తెల్లవారు 4 గంటలకు కాఫీ షాప్లో వర్క్ చేస్తుంది. కాఫీ షాప్లో వర్క్ చేసి నాకు ఆశ్చర్యం. మన క్లాస్ అండి మన 13th బ్యాచ్ వినడానికి అమ్మాయి రాత్రి 2 గంటలు లెగిసి వింటుంది. 2 నుంచి క్లాస్ విని మళ్ళీ మార్నింగ్ కాఫీ షాప్కి వెళ్ళిపోతుంది అమ్మాయి. అంటే మీ అందరూ చెప్తున్నానండి పార్ట్ టైం వర్క్ చేయాలి. ఎందుకంటే ఒంట్లో ఎనర్జీ ఉండేటప్పుడు కానీ కష్టపడకపోతే చెమట రాకపోతే రేపు పొద్దున కన్నీళ్ళు కార్చాల్సి ఉంటుంది. అంటే చెమట కార్చకపోతే రేపు కన్నీళ్ళు కార్చాల్సి ఉంటుంది. ఎనర్జీ ఉన్నప్పుడు కష్టపడకపోతే. సో ఇంకా ఏం చేయాలి, మన అసెట్స్ ఏమైనా అమ్మగలమా? కొంతమంది ఎలా ఉంటాయంటే అసెట్స్ ఉంటాయి కానీ అమ్మరు, టెన్షన్ పడిపోతుంటారు. సో ఎప్పుడు కూడా మన లైఫ్ పర్పస్ అంటే ప్రశాంతంగా బతకడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో సెల్లింగ్ అసెట్స్ అంటే అవసరం అసెట్స్ ఏమైనా దాన్ని అమ్మేయడం బెటర్, అంటే మరీ అంత రిస్క్లోకి వెళ్తున్నప్పుడు. దాని తర్వాత ఇప్పుడు అంతా కూడా ఇంటి దగ్గర కూర్చుని ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి. మీరు నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ అంటే ఏదైతే యాక్టివ్ ఇన్కమ్ వస్తుందో దానికి తగ్గట్టుగా పార్ట్ టైం ఇన్కమ్ ఎలా సంపాదించుకోవచ్చు అని నేను క్లాసెస్లో నేను నేర్పిస్తానండి. దాని తర్వాత ఇంకా తీసుకుంటే లైఫ్ స్టైల్ మనం ఏం చేయాలంటే బాగా అప్పుల్లో ఉన్నప్పుడు లైఫ్ స్టైల్ తగ్గించుకోవాలి. అంటే ఏంటి, ఇంట్లో వండుకోవాలి. కొంతమంది ఎలా ఉంటారంటే అన్నిటికీ బయట ఫుడ్డే, ఇప్పుడు అలా స్విగ్గీ జొమాటో అన్నీ వచ్చాయండి, ఏదైనా తగ్గ ఆర్డర్ పెట్టడం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇంట్లో కుకింగ్ దీన్ని ఏంటంటే సింప్లిఫై లైఫ్ స్టైల్ అంటారు. సింప్లిఫై తగ్గించుకోవడం అనమాట. ఇది నేను బాగా చేశాను. సో ఖర్చు తగ్గించుకోండి. ఎందుకంటే కొంతమందికి ఎలా ఉంటుంది చెయ్యి దొరద. షాపింగ్ మాల్కి వెళ్ళారనుకోండి 3,000 రూపాయలు వస్తువు కొనాలనుకుని 30,000 రూపాయలు వస్తువు పట్టుకుని వస్తారన్నమాట. కొన్ని తర్వాత నేను ఎందుకు వెళ్ళాను, ఎందుకు వచ్చాను, ఎందుకు కొనాలనుకుంది ఏంటి, కొన్నిది ఏంటి అని జనరల్గా చాలామంది ఫీల్ అవుతుంటారు అనమాట. అందువల్ల ఏంటంటే ఇంట్లో ఫుడ్ వండుకోవడం, రెస్టారెంట్కి వెళ్ళాం అనుకోండి ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే రెడ్యూస్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తగ్గించుకోవడం. సో మాట ఫర్ ఎగ్జాంపుల్ బండి వాడే బదులు సైకిల్ వాడడం, లేదనుకోండి మాటికి వెళ్ళినప్పుడు బస్సు. కొంతమంది ఎలా ఉంటారంటే చిన్న దానికి కూడా కార్లు తీసుకుంటూ ఉంటారు. సో అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ బిలియనర్స్ కూడా చాలామంది ఏం చేస్తుంటారు అంటే ప్రతిదానికి కారు వాడరండి. ఇది కొంతమంది ఎలా ఉంటారంటే జాబ్కి వెళ్ళే వాళ్ళు చూడండి, ఈరోజు నీ బండి మీద వెళ్దాం, రేపు నా బండి మీద వెళ్దాం అనేసి అనమాట. ఆయిల్ సేవింగ్. సో మనం అంటే ట్రాన్స్పోర్ట్ కూడా తగ్గించుకోవడం బెటరు. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే
ఫ్రీ ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఉన్నాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఏమవుతుంది, సినిమా డబ్బులు అప్పులు ఉన్నప్పుడు సినిమాకి వెళ్ళాలని ఉంటుంది. అప్పుడు అప్పులు ఉన్నప్పుడు ఏం చేయాలి, యూట్యూబ్లో అన్నీ దొరుకుతున్నాయి ఫ్రీ ఎంటర్టైన్మెంట్. అప్పుడు ఏం చేయాలి, సినిమాలకు వెళ్ళి తగ్గించుకుని లేదా సంథింగ్ అప్పులు ఉండేటప్పుడు నేను చెప్పేది అనమాట, బయటకు వెళ్ళి ఎంటర్టైన్మెంట్ తగ్గించుకొని ఆల్రెడీ మనకి ఇప్పుడు అంతా కూడా యూట్యూబ్ అంతా కూడా ఎలా అయిపోయిందంటే గూగుల్, యూట్యూబ్ వీళ్ళిద్దరూ పెద్ద యూనివర్సిటీస్ అండి. ఏది కావాలని దొరికేస్తున్నాయి. సో ఈ విధంగా మన యొక్క లైఫ్ స్టైల్ని తగ్గించుకోవాలి కొన్ని రోజులు. దాని తర్వాత ఏం చేయాలి, ఫైనాన్షియల్ డిసిప్లిన్. కొత్త అప్పులు చాలా మంది తప్పు ఏంటంటే ఇక్కడ అప్పు క్లియర్ చేయడానికి వేరే దగ్గర అప్పు చేస్తుంటారు. మళ్ళీ ఈ అప్పు అయిపోయిందా, ఇప్పుడు ఇంకెవరున్నారు అప్పు మన దగ్గర, ఫోన్ చేస్తారన్నమాట. ఫోన్ చేస్తారు వాళ్ళు ఫోన్ చేసి అప్పు అడగాలనుకుంటారు కానీ చెప్పు ఏమని మొహమాట అంటే వస్తుంది. అంటే ఏం లేదు అదే వర్క్ నేను చేశాను ఫోన్ అని పెట్టి. ఇంకొంతమంది ఏంటంటే ఈ చుట్టూ తిరుగుతుంటారు అనమాట, అప్పు కావాలా ఏ డాక్యుమెంట్స్ లేకుండా అని చెప్పేసి అంటారు, దాన్ని ఫోటో తీస్తారు, దానికి ఫోన్ చేస్తారు. ఈ మధ్య యాప్లు ధర అందరికీ జాగ్రత్త చేయండి. చాలామంది ఇప్పుడు అర్జెంటుగా డబ్బు కోసం యాప్ల్లో ఏం చేస్తున్నారంటే ఏదో అప్పు తీసుకుంటున్నారు, తర్వాత చాలా స్ట్రగుల్ అవుతున్నారు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. అలాంటి మన క్లయింట్స్ చాలామంది కొంతమంది ఉన్నారు, అందువల్ల వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఇంకా ఫైనాన్షియల్గా ఎలాగా రిస్క్లోకి వెళ్ళకుండా సేవ్ చేయాలని చెప్తాను. అండ్ ఇంకోటి ఎమర్జెన్సీ ఫండ్స్ ఎప్పుడు మనం చెప్తున్నామండి, ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎప్పటికప్పుడు కంపల్సరీగా క్రియేట్ చేసుకోవాలి. ఎమర్జెన్సీ ఫండ్ గురించి ఎప్పుడు బాగా తెలిసి వచ్చిందంటే పీపుల్కి కరోనా టైంలో తెలిసి వచ్చింది. ఒకప్పుడు బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏసీ అంటే ఆఫ్టర్ క్రైస్ట్ లాగా. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే బీసీ అంటే బిఫోర్ కరోనా, ఏసీ అంటే ఆఫ్టర్ కరోనా, అంత గుర్తుండిపోయిందండి. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అండర్స్టాండింగ్ క్రెడిట్ స్కోర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పుడు కూడా మీరు క్రెడిట్ స్కోర్ ఎప్పుడు కూడా 750కి మించి ఉండాలి. గుడ్ అంటే 700 నుంచి 749, ఫెయిర్ 600. మీ క్రెడిట్ స్కోర్ ఎప్పుడైనా 600కి బిలో ఉందంటే ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలన్నమాట. చాలామంది అంటే క్రెడిట్ కార్డు విపరీతంగా వాడేస్తారు. క్రెడిట్ కార్డు ఎప్పుడు కూడా 30%కి మించి వాడకూడదు. క్రెడిట్ కార్డు ఉందంటే మనం మొత్తం గోకేసం తెలియదు. సో చాలామందికి అంటే వాడే అసలు కన్నా ఇంట్రెస్ట్ పెరిగిపోతుంటుందండి. ఇది నేను చాలా సఫర్ అయ్యాను. అక్కడ అప్పులు చేసి ఇక్కడ అప్పులు చేసి ఆ క్రెడిట్ కార్డ్ అయితే ఎందుకురా తీసుకుంది ఎంత కట్టింది ఎంత సంబంధమే లేదండి అలా అనమాట. సో క్రెడిట్ కార్డ్ స్కోర్ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి అంటే స్నోబాల్ మెథడ్. అప్పు క్లియర్ చేసుకోవడానికి స్నోబాల్ మెథడ్ ఒక టెక్నిక్ ఉంది. అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న డెట్స్ అంటే ఏమేమి ఉన్నాయి అవన్నీ క్లియర్ చేసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అది చాలా ఇంపార్టెంట్. దీన్ని స్నోబాల్ మెథడ్ అంటారు అనమాట అప్పు క్లియర్ చేయడానికి. అండ్ ఇంకోటి అంటే లార్జర్ పేమెంట్స్ ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని నేను ఇంత ఎక్కువ ఇస్తాను, నాకేమైనా తగ్గిస్తావా. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే మీరు అప్పు కట్టాలనుకుని ఒకేసారి పేమెంట్ చేస్తే వాళ్ళు కూడా కొంత తగ్గిస్తారండి మొత్తం టోటల్ పేమెంట్లు. అలా కూడా ఉన్నాయి, మీరు వెళ్ళి అడిగితే. అందుకే ఫైనాన్షియల్ అడ్వైజర్ కంపల్సరీగా ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రొఫెషన్, ఇందాక చెప్పాను కండి క్రెడిట్ కౌన్సిలింగ్ ఎలా ఉంది, నా సిబిల్స్ చాలామందికి వాళ్ళ సిబిల్ స్కోర్ తెలియదు అసలు. వాళ్ళు పాన్ కార్డ్ నెంబర్ కూడా చెప్పలేదు. టక్కన అడిగితే పాన్ కార్డ్ నెంబర్ నేను చెప్పాను, టక్కన అడగని టక్ చెప్పాలండి. అండ్ ఇంకోటి అంటే డెప్ట్ మేనేజ్మెంట్, పుస్తకాలు బాగా చదవాలి. మంచి పుస్తకాలు చాలా పుస్తకాలు ఉన్నాయి. అప్పుల నుంచి అలా రాబర్ట్ కియోసాకి పుస్తకాలు ఉన్నాయి, రిచ్ డాడ్ పూర్ డాడ్, ధనవంతుడవు ఆనందించి పుస్తకాలను టక చదివేశానండి నేను అప్పులో ఉండేటప్పుడు. ఇవన్నీ నాకు ఇప్పుడు పనికి వస్తున్నాయి అన్నమాట. ధనవంతుడవు ఆనందించు, రిచ్ డాడ్ పూర్ డాడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే అంటే అప్పుని ఎలా మేనేజ్ చేయాలి, ఇలాంటి మంచి పుస్తకాలు ఉన్నాయి. అలాంటి పుస్తకాలు చదవాలి. ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందాక చెప్పినట్టు వాళ్ళని అంటే ఎవరైతే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఉన్నాయో వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఏమవుతుంది, డ్వాక్రా మహిళని వాళ్ళని ఇలా చాలామంది ఉంటారు. వాళ్ళ దగ్గర కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా అప్పు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వస్తుంది. నెక్స్ట్ సెటిల్మెంట్. అన్నా ఇగో నీకు మొత్తం సెటిల్ చేస్తా. ఇప్పుడు చాలామంది చేసే తప్పేంటంటే బంగారం ఉన్నా కూడా వాడరండి, బయట ₹2 ₹3 ఇంట్రెస్ట్ తీసుకుంటారు. కొన్ని రోజులకి ఎలా అవుద్దంటే అప్పు కట్టేటప్పుడు ఎప్పుడు బాధపడి కట్టకూడదు. చాలా నెక్స్ట్ ఇంకొక విషయం చెప్తున్నానండి, మీరు ఎవరైనా అతి మంచితనంకి నిర్లక్ష్యానికి అప్పు ఇవ్వకూడదు. ఎందుకంటే అప్పు అడిగేటప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే అన్న అప్పు ఇవ్వా అంటారు. మనం లేదబ్బా ఇచ్చిన తర్వాత రివర్స్ అయిపోద్ది. నా డబ్బు నాకు ఇవ్వా లేదా తరచేస్తానే ఎప్పుడైతే పారిపోతాను అనుకున్నా అని అంటుంటారు అన్నమాట. మనకి అడగడానికి మూమెంట్. ఇలా చాలా మంది డబ్బులు వదిలేసిన బోల్డ్ మంది ఉన్నారండి. సో నేను చెప్పేది ఏంటంటే అప్పుల నుంచి ఫాస్ట్గా బయటికి రావాలంటే ఈ స్నోబాల్ మెథడ్ ఫాలో అవ్వాలి. కింద కామెంట్ బాక్స్ మీరు టైప్ చేయండి ఐ విల్ క్లియర్ మై డెట్స్. కింద కామెంట్ బాక్స్ మళ్ళీ చెప్తున్నాను ఐ విల్ క్లియర్ మై డెట్స్ అని టైప్ చేయండి, ఖచ్చితంగా ఫాస్ట్ క్లియర్ చేయగలరు. అండ్ ఇంకొకటి ఏంటంటే సో లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా నేను చెప్పబోయే నెక్స్ట్ దాంట్లో ఏంటంటే అప్పుల నుంచి ఆస్తులు ఎలా క్రియేట్ చేసుకోవాలి. నేను ఈసారి హౌ టు క్లియర్ డెట్స్ అనే ఒక స్పెషల్ టాపిక్ నేను లాంచ్ చేస్తానండి, మనీ మ్యాగ్నెట్స్ ఎలా అవ్వాలండి. రియలీ ఫెంటాస్టిక్ అండి, చాలా మంచి టాపిక్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మళ్ళీ క్లాస్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది, చాలా మంది దగ్గరగా వెయిట్ చేస్తున్నారు. ఎస్, ఈసారి క్లాస్ వచ్చేసి అసలే దసరా టైం, వెరీ పవర్ఫుల్ టైం. అందుకే October 9 ఈసారి నేను స్టార్ట్ చేస్తున్నానండి. ఎస్, October 9
వెరీ పవర్ఫుల్ నంబర్, యూనివర్సల్ నంబర్. నేను చెప్తున్నానండి, ఈసారి జరగబోయే బ్యాచ్ పేరు కూడా మనీ మ్యాగ్నెట్స్. అంటే దసరాలో వెరీ పవర్ఫుల్ స్పిరిచువల్ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని, స్పిరిచువల్ ఎనర్జీని మీరు ఎలా ట్యాప్ చేయొచ్చు, కాస్మిక్ ఎనర్జీని మీరు ఎలా కనెక్ట్ అవ్వచ్చు, కాస్మిక్ ఎనర్జీకి ఎలా కనెక్ట్ అవ్వాలి, స్పిరిచువల్ ఎనర్జీని ఎలా ట్యాప్ చేయాలి, మనలో ఉన్న అన్లాక్ పవర్, అంటే పవర్ని ఎలా అన్లాక్ చేయాలని చెప్తాను. ఈసారి మనీ మ్యాగ్నెట్స్లో మనీని చాలా ఈజీగా ఎలా అట్రాక్ట్ చేయొచ్చు. ఈసారి కొన్ని కొత్త టాపిక్స్ లాంచ్ చేస్తున్నాను. ఏంటంటే హౌ టు డీల్ విత్ పీపుల్. ఎందుకంటే మనిషికి డబ్బు వచ్చే పీపుల్ నుంచే, ఆ పీపుల్ని మీరు ఎలా డీల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నా దగ్గర క్లాసెస్ నేను ఎక్కువగా చెప్పేది ఏంటంటే లోన్, చాలా మందికి రాని వాళ్ళు లోన్స్ ఎలా తెప్పించుకోవచ్చు, బంగారాన్ని మళ్ళీ ఎలా విడిపించుకోవచ్చు. సో అశాంతిగా ఉన్న లైఫ్ ప్రశాంతికి, మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి మిడిల్ లైఫ్కి, అప్పుల నుంచి ఆస్తులకి, సుడిగుణంలో ఉన్న కూడా సునామీలో ఎలా పైకి రావచ్చు అని చెప్పేసి ఈసారి క్లాస్ వెరీ పవర్ఫుల్. ఇప్పటి వరకు చూసిన వీడియోస్ అన్ని మీ ఒక లెక్క, క్లాస్ మాత్రం ఒక లెక్క ఉంటుందండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ నేను పైకి మాత్రం సరదాగా నవ్వుతూ మంచు పర్వతాలు కనిపిస్తా, కానీ క్లాస్లో మీకు ఒక అగ్ని పర్వతం, మీలో ఉన్న పవర్ని ఎలా అన్లాక్ చేయాలని నేను చెప్తాను. ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్, వన్ సొల్యూషన్. 28 దేశాల నుంచి వస్తున్నారు. రండి, మీ యొక్క నెట్వర్క్ లోకల్ టు గ్లోబల్ ఎలా డెవలప్ చేసుకోవాలని నేను చెప్తాను. మళ్ళీ చెప్తున్నా, ఇప్పటి వరకు మీరు బతికిన లైఫ్ ఒక లెక్క, ఈసారి లైఫ్ ఒక లెక్క. నేను నిరూపిస్తా, ప్రూవ్ చేస్తా. మీలో ఉన్న టాలెంటెడ్ పర్సన్ నేను అన్లాక్ చేస్తాను. ఏదైతే డబ్బును పోగొట్టుకున్నారో, చక్రవడ్డీ, బారువడ్డీ, అన్ని వడ్డీతో సహా వచ్చేలాగా నేను చేస్తా. మళ్ళీ చెప్తున్నా, ఎనీ సొల్యూషన్, ఎనీ ప్రాబ్లం, వన్ సొల్యూషన్, లా ఆఫ్ అట్రాక్షన్. ఎస్, రియలీ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అక్టోబర్ 9th నుంచి జరిగేటువంటి క్లాస్కి కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ దసరా దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, ఆల్మోస్ట్ ఒక మంచి డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీ జీవితంలో ఒక మంచి అదృష్టం రావాలి అనుకున్నా, లేదు అనుకుంటే మనీ మ్యాగ్నెట్ లాగా మీరు మారిపోవాలి అనుకున్నా కూడా, అంటే ప్రతిసారి మనీ నన్ను ఆకర్షించాలి అనుకున్నటువంటి ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఒక ప్లాసిబో ఎఫెక్ట్ తోటి స్క్రీన్ మీద మీకు అన్వర్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.